प्यारे बच्चे, सबको शुभोदय। हम आज 10वीं कक्षा के 5वां पाठ लोकगीत पढ़ेंगे। यह लोकगीत माने तो जानपद गेयालु। यह एक निबंध पाठ है। यह निबंध पाठ का निबंधकार भगवत शरण उपाध्याय, रचनाकार का नाम भगवत शरण उपाध्याय है। इन्होंने इस पाठ में लोकगीत के विशेषताएं के बारे में बताया है। लोकगीत माने क्या है और लोकगीत कहाँ गाया जाता है, कैसे गाया जाता है, उन्हें रचने वाले कौन हैं, कब गाया जाता है और आदि इसी विशेषताओं के बारे में हम इस पाठ में समझेंगे। पहले इसका अर्थ हम देखेंगे। लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत जानपद गेयालु अपनी लोच की माने तो लचकदार माने तो बहुत ही सरलदायक होता है, सरलंगा ఉంటాయి और बहुत ही ताज़गी रहता है। कभी भी हम उसे नया दिखाई देता है। ఎప్పుడు చూసినా అవి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి, తాజాగా అనిపిస్తూ ఉంటాయి। सरलता से रहता है, बहुत ही ताज़ा रहता है और लोकप्रिय गीत है। అంటే ప్రజాదరణ కలిగినటువంటి పాటలే लोकगीत। लोकप्रियता में, ताजगी में और लचकदारी में भी శాస్త్రీయ సంగీత్ से భిన్న रहती हैं। ఇవన్నీ కూడా శాస్త్రీయ సంగీతాన్ని, పారంపరిక సంగీతం ఏదైతే శాస్త్రీయ సంగీతం ఉంటుందని, సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి సంగీతం, దానికి భిన్నంగా ఈ లోక్గీత ఉంటాయి। లోక్గీత్ సీదే జనతాకి సంగీత్ है। ఇవి నేరుగా ఎవరి యొక్క సంగీతం అంటే సామాన్య జనతాకి సంగీత్ है। సామాన్య ప్రజల యొక్క సంగీతమే లోకగీత్। అందుకే లోక్ అంటేనే జనులు, గీత్ అంటేనే పాటలు। ఈ జనుల యొక్క గీతాలు, జనుల యొక్క పదాలు కాబట్టి వాటిని మనము జనపదాలు అంటాం। అవి నేరుగా అవి ఎవరి అంటే సాధారణ ప్రజల యొక్క పాటలే लोकगीत। घर, गांव और नगर की जनता की गीत है। ये गीत किसके हैं? ఎవరి పాటలు ఇవి అంటే हमारे घर के हैं, हमारे गांव के हैं और हमारे गांव के हैं। అంటే ఎక్కడ చూసిన ఇంటికి సంబంధించిన, గ్రామానికి సంబంధించిన, పట్టణానికి సంబంధించిన ప్రతి ఏరియాలో కూడా ఈ జానపద గేయాలు ఆయా ఏరియాని బట్టి పాటలు అనేవి ఉంటాయి। అంటే ఇవి ఇంట్లో ప్రతి వాళ్ళ నోట్లలో కూడా ఇవి ఉంటూనే ఉంటాయి, అంటే పాడుతూనే ఉంటారు। అలాగే ఏ గ్రామం పోయినా కూడా మనకు కొత్త జానపద గేయాలు వినిపిస్తూ ఉంటాయి, నగరాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి। కాబట్టి వీటిని మనము घर की, गांव की और नगर की गीत कहा जाता है। इनके लिए साधना की ज़रूरत नहीं होती। వీటిని మనము నేర్చుకోవడానికి సాధనకి జరూరత్ नहीं होता। ఎటువంటి అభ్యసనం అవసరము లేదు, సాధనకి జరూరత్ नहीं होती। అభ్యాసనం యొక్క అవసరము ఉండదు। ఎందుకు అంటే ఉतना లోచికి रहता है, उतना सरल ही रहता है, అంత సరళంగా ఉంటాయి। అదే శాస్త్రీయ సంగీత్కు बहुत ही అభ్యాస होना चाहिए। అదే పారంపరిక సంగీతాన్ని, మనం శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవాలంటే చాలా కఠినమైనటువంటి అభ్యాసము అవసరం ఉంటుంది, కానీ వీటికి అటువంటి అవసరము లేదు। त्योहारों और विशेष अवसरों पर गाए जाते हैं। వీటిని మరి ఎప్పుడు పాడతారు అంటే त्योहारों, పండుగలప్పుడు और विशेष अवसरों पर, प्रत्येक అవసరాల్లో, మనతో जन्मदिवस हो जाता है और शादी ब्याहों के समय में और वर्षा घटों के समय में, ऐसा समय में प्रत्येक अवसरों पर, विशेष अवसरों पर गाया जाता है।
పండుగలప్పుడు, జన్మదివసాలప్పుడు, అలాగే వివాహకు సంబంధించినటువంటి సందర్భంలో, అలాగే వార్షికోత్సవాల సందర్భాల్లో ఈ పాటల్ని పాడుతూ ఉంటారు. सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गाँव के लोग ही है. ఇవి సదాసే గాయే జాతే రహే హై, ఎప్పటి నుంచో ఎల్లప్పుడూ కూడా వీటిని పాడుతూనే ఉన్నారు. భూతకాల్ మే और భవిష్య में और आजकल वर्तमान भी यह गाया जाता है. మనం గతంలో పాడుతూ ఉన్నారు, ఇప్పుడు పాడుతున్నారు, ఇంకా ముందు ముందు కూడా పాడుతూనే ఉంటారు. और इनके రచనే వాలే भी, మరి వీటిని రచించే వాళ్ళు కూడా ఎవరు అంటే అధికతర్ ఎక్కువగా గాँव के लोग रहते हैं. गाँव के लोग ही है. ఎక్కువ శాతము గ్రామీణులే దీన్ని రచించిన వాళ్ళలో కూడా ఉన్నారు. స్త్రీయో ने भी इनकी रचना में विशेष भाग लिया है. అంతే, కేవలము పురుషులే కాదు, స్త్రీయోనే బి, స్త్రీలు కూడా ఇన్కి రచన, ఇన్కి వీటిని అంటే లోక్గీతంకి రచన ఆమె విశేష భాగలే, ప్రధానమైనటువంటి పాత్రని తీసుకున్నారు మన భారతీయ స్త్రీలు కూడా. అంటే దీన్ని సామాన్యంగా गाँव के लोग ही रचते हैं, अधिकतर गाँव के लोग ही रचते हैं. उसने रचने वालों में స్త్రీ కవయిత్ర్యా भी है और కవియా भी है. అందులో మన సామాన్య ప్రజలు లెక్కేసుకుంటే వాళ్ళని కూడా మనం కవులు, కవయిత్రులు అనొచ్చు. అట్లా సాధారణమైన స్త్రీలు కూడా వీటిని రచించడంలో భాగము తీసుకోవడం జరిగింది. ये गीत बाजों की मदद के बिना ही और साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाया जाता है. ఇక్కడ వీటి ప్రత్యేకత ఏమిటంటే ఏ గీత్, ఈ పాటలు బాజోంకి మదద్కే బినా, ఎటువంటి బాజం అంటే వాయిద్యాలు, ఎటువంటి వాయిద్యాల యొక్క సహాయం లేకుండానే, లేదా సహాయం లేకుండా పాడవచ్చు, లేదా సాధారణ డోలకు, సామాన్యమైనటువంటి డోలు, అలాగే ఝాంజ్ అంటే కంచు వాయిద్యాలు, కర్తాల్ అంటే కంజర, అలాగే బాంసురి అంటే మురళి, ఇటువంటి మనకెప్పుడు అందుబాటులో ఉన్నటువంటి करताल और झांझ और ढोलक और आदि सामान्य बाजों से भी गाया जाता है. बाजों के बिना भी गाया जाता है, आवश्यक होते तो एक मामूली साधारण बाजों से भी गाए जाता है. और एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको ही समझा जाता था. ఒకనొకప్పుడు జబు శాస్త్రీయ సంగీత్కే సామ్నే, ఒకనొకప్పుడు ఏ సంగీతం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేదంటే శాస్త్రీయ సంగీతం ప్రాచుర్యంలో ఉండేది. ఆ సమయంలో వాటి ముందు వీటిని ఏ సమझा जाता था, వీటిని హేయంగా, పనికిరాని వాటిగా, నకామీగానే సమझता, పనికిరానటువంటి, హేయమైనటువంటి, హీనంగా అవి పాటల్ని చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు అభి హాల్ తక్ నేటి పరిస్థితి వరకు కూడా ఇన్కి బడి ఉపేక్ష కీ జాతి థీ. వీటిని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఉపేక్ష కీ జాతి థీ, చాలా చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు. పర్ ఇధర్ సాధారణ జనతా కి ఓర్ జో లోగోं की नज़र फिरी है तो సాహిత్య और కళా క్షేత్ర में भी పరివర్తన हुआ है. అయితే ఇప్పుడు ఏమైందట, కానీ ఇధర్ సాధారణ జనతాకి ఓర్, సామాన్య ప్రజల వైపు, జో లోగోంకి ఎవరైతే ప్రజల యొక్క నజర్ ఫిరీ హై, వాళ్ళ యొక్క దృష్టి మళ్ళిందో, సామాన్య ప్రజల వైపు ప్రజలందరి యొక్క దృష్టి మళ్ళిందో, తో సాహిత్యంలో और కళాక్షేత్రంలో भी పరివర్తన हुआ है, చాలా మార్పు అనేది వచ్చింది. ఒకప్పుడేమో దాన్ని ఏయంగా చూసేవారు, కానీ సామాన్య ప్రజల యొక్క సాహిత్యం వైపు ఇతర ప్రజల యొక్క దృష్టి ఎప్పుడైతే మళ్ళిందో అప్పుడు ఈ కళాక్షేత్రంలో, ఈ జానపద సాహిత్యంలో మార్పు అనేది చాలా వచ్చింది. అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक ప్రకాశిత हो गए हैं. ఇంకేమైందట అంటే అనేక మంది ప్రజలు వివిధ బోలియోమే, వివిధ రకాలైనటువంటి భాషల్లో లోక సాహిత్య అంటే జానపద సాహిత్యము, లోకగీతం అంటే జానపద గేయాల యొక్క సంగ్రహ పర్ కమర్ బాంధీ హై, జానపద సాహిత్యాన్ని, జానపదాలను సంగ్రహించడంలో, క్రోడీకరించడంలో కమర్ బాంధీ హై. కమర్ బాంధన అంటే నడుం బిగించడం అంటే సిద్ధపడటం, తయారు హో గయి హై. వాళ్ళు దేనికి తయారయ్యారు, సంగ్రహ కర్నేకే లియే, అన్నిటిని కూడా క్రోడీకరించడానికి, ఇక్కడ పోగు చేసే ప్రయత్నం చేశారు.
ఏంటిని పోగు చేశారు? లోకగీతంకు అంటే జానపద గేయాలని, और లోక సాహిత్యకు జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా పోగు చేసే ప్రయత్నానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో తప్పుడు इस प्रकार की అనేక సంగ్రహ की प्रकाशित हो गए हैं. అలాగే ఈ సంగ్రహించబడినటువంటి పాటలు అయితే మీ సంగ్రహించబడిన సాహిత్యం ఏందో ఆ సాహిత్యాన్ని అంతగా ముద్రించడంతో इस पर దృష్టి बहुत బదలావ్ ఆ గయి హై. దీంట్లో చాలా మార్పు అనేది రావటం జరిగింది. ఒకప్పుడు ఏకంగా చూసినటువంటి పాటల్ని ఇప్పుడు వాటిని ముద్రించి పాడుతూ దాని యొక్క ప్రాచుర్యాన్ని తీసుకురావడంతో పూర్తిగా మార్పు అనేది పరివర్తన అనేది రావటము జరిగింది. లోక్గీతంకే కై ప్రకార్ హై. ఈ లోక్గీతాలు చాలా రకాలు ఉన్నాయి. ఇన్కా ఏక్ ప్రకార్ థా బడీ హీ ఓజస్వి और సజీవ్ హై. ఇవి ఎలాంటివి ఉంటాయి అంటే లోక్గీత యొక్క बहुत ही ओजस्वी होता है. एक प्रकार बड़ा ही ओजस्वी होता है. ओजस्वी అంటే बहुत ప్రభావపూరిత, తేజస్వి, తేజస్సు గలవి, ప్రభావం కలవి అని అర్థం. చాలా ప్రభావవంతమైనవి. అలాగే సజీవ్ भी रहता है. ఎప్పుడు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడో పూర్వకాలం పాటలు కూడా నేటికి కూడా మనం పాడుతూ ఉన్నామంటే అవి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టుగా ఉంటాయి ఆ పాటలు. కాబట్టి వాటిని సజీవంగా ఉన్నటువంటి పాటలు అని చెప్పి అంటాం. యహ్ ఇస్ దేశ్ కి ఆదివాసియోं की సంగీత్ है. ఇవన్నీ ఈ పాటలు ఏతున్నాయో ఇవన్నీ కూడా ఒక రకమైన పాటలు అవుతున్నాయో అవి ఇస్ దేశ్కి ఆదివాసియోంకి సంగీత హై. మన దేశం యొక్క ఈ దేశం యొక్క ఆదివాసీల యొక్క సంగీతమే మన ఒక రకమైనటువంటి ఓజస్వి और सजीव साहित्य है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंड खांड, भील, संथाल आदि फैले हुए हैं. ఇంకో అటువంటి ఆదివాసీల్లో మనం చెప్పుకునేటువంటి వాళ్ళలో మధ్యప్రదేశ్ అలాగే దక్కని చోటా నాగపూర్లో వ్యాపించి ఉన్నటువంటి గోండు ఖాండ్ జాతి వాళ్ళు, భీల్, సంతాల్ ఇలా అందరూ కూడా ఈ ప్రాంతాలు మధ్యప్రదేశ్ దక్కన్ ప్రాంతాల్లో చోటా నాగపూర్ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా వ్యాపించి ఉన్నారు. ఇన్కే గీత్ వీరి యొక్క ఆదివాసీలు అంటే వీళ్ళ యొక్క గీతాలు అవుతున్నాయో ఇన్కే గీత్ और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. ఇవి ఎలా ఉంటాయంట అంటే వీరి యొక్క పాటలు ఎవరు ఈ మధ్యప్రదేశ్ దక్కను చోటా నాగపూర్లో వ్యాపించి ఉన్నటువంటి విస్తరించి ఉన్నటువంటి గోండు కాండ్ భీల్ సంతాస ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాటలన్నీ కూడా ఒకేసారి గీత और నాచ్ పాటలు అలాగే నాట్యం రెండు కూడా సాత్ రాతే ఒకేసారి పాడుతూనే నాట్యము చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా బడే బడే దలో మెగి ఆయే జాతా నాచే జాతే. పెద్ద పెద్ద గుంపులుగా, దళ అంటే గుంపు, సమూహం, గుంపులుగా సమూహాలుగా ఉండి పెద్ద పెద్ద గుంపులుగా సమూహాలుగా వాళ్ళు ఉంటూ అందరూ ఒకేసారి పాడుతూ ఉంటారు అలాగే నాట్యము చేస్తూ ఉంటారు. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं, दिशाएं गूंज उठते हैं. ఈ సమూహాలు ఈ దళాల్లో ఈ సమూహాలు ఈ గుంపులో ఎంతమంది ఉంటారంట 20-20 20 మంది కావచ్చు, 30-30 30 మంది పురుషులు అలాగే స్త్రీలు ఒక సమూహంగా ఏర్పడి ఒకేసారి పాడుతూ ఉంటారు. ఏక్ సాత్ ఏక్ దూసరేకి జవాబ్ మే గాతే. ఒకళ్ళు ప్రశ్నల రూపంలో పాట పాడుతూ ఉంటే మరొకళ్ళు జవాబు రూపంలోనే పాటల్ని చెప్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. ఉసి సమయమే అంటే గాతే హీ సమయమే ఉన్होंने नाचते ही रहता है. నాచతే హుయే గాతే. పాడుతూనే నాట్యం చేస్తారు, నాట్యం చేస్తూనే పాడుతూ ఉంటారు. అది కూడా గుంపులుగా 20 మంది 30 మంది గుంపులుగా ఉండి పాడుతూ ఉంటారు. ఉసి సమయమే దిశాయే గూంజ్ ఉడితే హై. దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి వీళ్ళ యొక్క పాటలతోటి. उतना उत्साहपूरित रहता है उसी सारी लोकगीत. और इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों और बोलियों में गाए जाते हैं. ఇక వీటి భాషలు ఈ పాటల యొక్క భాషకు సంబంధించి ఇన్కి భాషకి సంబంధం వీటి భాషల యొక్క సంబంధంగా మనం కహా జా చుకా హైకి చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే ఏ సభీ లోకగీత్ గాంవ్ ఔర్ ఇలాకోంకి బోలియో మే గా జాతే. ఈ పాటలన్నీ కూడా గాంవ్ ఊర్లకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన ఔర్ ఇలాకో పల్లెలు, ఇలాకో అంటే పల్లెలకు సంబంధించినటువంటి బోలియో మే గా జాతా. బోలియో అంటే భాషలు, ఆ భాషల్లోనే పాడటం జరుగుతుంది. ఏ జానపద గేయాలైనా సరే ఆ జానపదం గేయం ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రాంతపు భాషలోనే వాటిని పాడటము జరుగుతుంది. ఈ కారణం చేతనే ఏ బడే ఆహ్లాదకర్ और आनंददायक होते हैं.
ఈ వాళ్ళకి తెలిసినటువంటి భాషలు సరళమైన భాషలో ఉండటం వల్ల, వాళ్ళ యొక్క గ్రామీణ భాషలో ఉండటం వల్ల, పల్లె భాషలో ఉండటం వల్ల ఏ बहुत ही ఆహ్లాదకర होता है, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, అలాగే ఆనందదాయक भी होता है। राग तो इन गीतों की आकर्षक होती हैं, ఇంకా దీని యొక్క వీటి యొక్క రాగం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటుంది। इनकी समझी जा सकने वाली भाषा भी एक सफलता का कारण है। వీటిని ఇవి ఇంత విజయవంతం కావడానికి కారణం, ఈ సఫలతకు కారణం, విజయవంతం ఇన్కి సఫలత, వీటి యొక్క విజయానికి కారణం ఏమిటి అంటే ఇన్కి సమझी जा सकने वाली భాష, అందరూ తేలికగా అర్థం చేసుకున్నటువంటి ఇన్కి వీటి యొక్క समझी जाने वाला అర్థం చేసుకునేటువంటి చేసుకోగలిగిన భాష ఇస్కా సఫలత కా కారణ హై। అందరూ అర్థం చేసుకోగలిగినటువంటి భాషలో ఆ పాటలు ఉండటమే ఈ పాటల యొక్క విజయానికి ప్రధానమైనటువంటి కారణం। और यहाँ तक की अर्थ हम देखेंगे और बाद में प्रश्न। లోక్గీత్ జానపద గేయాలు, లోచ్ లచక్దార్ సరళమైన, తాజ్గీ నయా తాజాదనమైన, లోకప్రియ ప్రజాదరణ, శాస్త్రీయ పారంపరిక శాస్త్రీయ, భిన్నమైన, సీधा నేరుగా, సాధన అభ్యాస్, జరూరత్ ఆవశ్యక్, విశేష్ ప్రత్యేక్, అవసర్ మౌకా సందర్భము, రచనే వాలే రచించిన వారు, అధిక్తర్ అధికముగా, బాజ్ వాయిద్యాలు, మదద్ సహాయత, సాధారణ సామాన్యమైన, ఢోలక్ డోలు, జాంజ్ కంచువాద్యము, కర్తాల్ కంజీరా, బాన్సురి మురళి వేణువు, సామ్నే ముందు, హేయు హీనంగా పనికిరాని, హాల్ పరిస్థితి, ఉపేక్ష నిర్లక్ష్యము చిన్నచూపు, కళాక్షేత్ర కళారంగము, పరివర్తన మార్పు, బోలియా భాషలు, లోక సాహిత్య జానపద సాహిత్యము, సంగ్రహ్ ఇకట్టా సంగ్రహము, కమర్ బాంది నడుం బిగించుట సిద్ధపడటం అంటే తయారు హోనా, ప్రకాశిత్ ముద్రించబడిన, ఓజస్వి తేజస్సు గల ప్రభావం గల, సజీవమైన, దల్ సమూహము, దిశాయే దిక్కులు, గూంజు ప్రతిధ్వనించు, ఇలాకే పల్లెలు, ఆహ్లాదకరమైన, ఆకర్షణీయంగా, సఫలత విజయం। और प्रश्न भी देखेंगे। शास्त्रीय संगीत से भिन्न क्या है? शास्त्रीय संगीत से भिन्न लोकगीत है। किन विषयों में लोकगीत शास्त्रीय संगीत से भिन्न हैं? लोकगीत शास्त्रीय किन विषयों में लोकगीत शास्त्रीय संगीत से भिन्न है? ఏ విషయాల్లో జానపద గేయాలు శాస్త్రీయ సంగీతం కన్నా భిన్నంగా ఉంటాయి? लचकदारी, सरलता और ताजगी, लोकप्रियता में लोकगीत शास्त्रीय संगीत से भिन्न रहता है। और लोकगीत कहाँ जन्म लिए? लोकगीत गांव और इलाकों में जन्म लिया है। घर, गांव, इलाके और नगर में जन्म लिया है। किन्हीं गाने की लिए साधना की ज़रूरत नहीं है। लोकगीतों को गाने के लिए साधना की ज़रूरत नहीं है। लोकगीत कब गाया जाता है? लोकगीत विशेष अवसरों पर, त्योहारों के समय, नहीं तो जन्मदिवस के समय, वर्षागांठों के समय लोकगीत गाया जाता है। लोकगीतों को रचने वाला कौन है? लोकगीतों को रचने वाले अधिकतर गांव के लोग ही रहता हैं, गांव के स्त्री लोग भी रहती हैं। लोकगीत के लिए किन बाजों की मदद से गाया जाता है? लोकगीत ढोलक, झांझ, करताल, बांसुरी आदि सामान्य बाजों की मदद से गाया जाता है। बाजों के मदद के बिना किन्हीं गाया जाता है? बाजों के मदद के बिना लोकगीतों को गाया जाता है। पूर्व काल में लोकगीतों को कैसे समझता था? पूर्व काल में लोकगीतों को हेय समझता था, उपेक्षा कर जाता था। किन्हीं बड़ी उपेक्षा की जाती थी? लोकगीतों को बड़ी उपेक्षा की जाती थी। सामान्य जनता पर किनके नज़र पड़ी? सामान्य जनता पर लोगों के नज़र पड़ी। अब किस क्षेत्र में परिवर्तन आई हैं? आजकल कला क्षेत्र में परिवर्तन हुआ। लोगों किस काम के लिए कमर बांधी हैं? लोगों ने लोक साहित्य और लोकगीतों को संग्रह पर कमर बांध दिया है। लोकगीत किसके संगीत हैं? लोकगीत
घर और गांव और नगर के संगीत हैं, सीधा सामान्य जनता की संगीत हैं। गोंड खांड भील संताल के लोग कहाँ फैले हुए हैं? मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंडखांड भील संताल के लोग फैले हुए हैं। समूहों में कितने लोग रहते हैं? समूह में 20-20, 30-30 के लोग रहते हैं। लोकगीतों की भाषा क्या है? लोकगीतों की भाषा उन इलाकों, उस गांव और उस घर और गांव के भाषा है। लोकगीतों की भाषा क्या है? मैंने तो लोकगीतों की भाषा गांव की भाषा है और इलाकों की भाषा है। लोकगीत कैसे होते हैं? लोकगीत बहुत ही आह्लादकर रहते हैं और आनंददायक भी रहते हैं। इन गीतों के राग कैसे होते हैं? इन गीतों के राग बहुत आकर्षक होते हैं। लोकगीतों की सफलता का कारण क्या है? लोकगीतों के सफलता का कारण उनकी समझी जा सकने वाली गांव की भाषा ही उस सफलता का कारण है। और अन्य बात अगले वीडियो में देख लेंगे। धन्यवाद।